జగన్పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను జగన్ భ్రష్టు పట్టించారన్నారు. జవాబు చెప్పలేక అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. జగన్ ఇంట్లో కూర్చొని ప్రశ్నిస్తే తాము జవాబు చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది మన ఉద్దేశం. కానీ ఇవాళ ఉన్న వైసీపీ నాయకత్వానికి అవేవి పట్టవు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు. అటువంటి పెద్ద మనిషి మొన్న ఒక సమావేశం, పత్రికా సమావేశం పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, నేను మా పార్టీ శాసనసభకు రాదు, మేము ఉండేది 11 మందిని, ప్రజల తీర్పు అది మేము ఇచ్చింది కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇచ్చిన తీర్పు నువ్వు 11కే పరిమితం కాదు, నిధులే లేకుండా గ్రామ పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసింది. ఇవాళ మళ్ళీ తొలి సంవత్సరం వాళ్ళు డబ్బు చూడటం, వాళ్ళు చేసే 3 సంవత్సరాలు అయింది. తొలి సంవత్సరం మొన్న 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే ఏ గ్రామ పంచాయతీకి ఎంత వచ్చిందో లెక్క చూసి ఆ గ్రామ కమిటీకి పంచాయతీ అకౌంట్కి డబ్బు పంపించాడని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నాయకత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరిగిందని మీకు